అమ్మ మీ పేరు? నా పేరు లావణ్య అండి. నేను మాట్లాడుతున్నాను ధవళేశ్వరం కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నానండి. మా గురువుగారి పేరు వచ్చి మందాకిని గారు, రాజేశ్వరి గారండి. మేము చాలా ఇబ్బందులు పడి మేము ట్రాన్స్జెండర్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడి ఉంటామండి. కానీ ఏంటంటే మాలో ఉండే హార్మోన్స్ ఫీలింగ్స్ అన్నీ కూడా లేడీస్ లాగే ఉంటాయండి. మేము చూడటానికి అబ్బాయిలాగా ఉన్నా కానీ మాలో ఫీలింగ్స్ అన్నీ లేడీస్ లాగే ఉంటాయండి. మేము సింగారం చేయడానికి ఒక అబ్బాయిలతో ఇష్టపడతాం కానీ అమ్మాయిలతో ఇష్టపడమండి. ఎందుకంటే మేము కూడా అమ్మాయిలాగే ఉంటాం కాబట్టి. కానీ అఘోరి గారి విషయానికి వస్తే అదే లేడీ అఘోరి ఇప్పుడు అవునండి ఎన్నో కాంట్రవర్సీ సృష్టించి ఈరోజు ఒక తల్లిదండ్రులను బాధపెట్టి మ్యారేజ్ చేసుకోవడం అనేది శ్రీ వర్షిణిని. అవునండి. మీ ఒక ట్రాన్స్జెండర్గా మీరు అసలు మీరేం చెప్తారు? మా ఒపీనియన్ అయితే ఒక లేడీస్ని కూడా సృష్టి ధర్మం అండి ఇదంతా కూడా. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అన్నది భగవంతుడు నీళ్ళ లేకుండా ఏది అవ్వదు. కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నది అది చాలా రాంగ్ అని చెప్తామండి మేము. అంటే ఎందుకంటే మాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉంటాయి తప్ప అబ్బాయి ఫీలింగ్స్ ఉండవండి. మరి అమ్మాయి జీవితం నాశనం అయినట్టే కదా ఇప్పుడు? అమ్మాయి జీవితం నాశనం అయినట్టే అండి. కానీ మేము అందరం కూడా చట్టం మీద తీసుకోమని మేము అందరం కూడా అడుగుతున్నామండి. ఎందుకంటే అవన్నీ కూడా మా ట్రాన్స్జెండర్స్ కూడా మచ్చొచ్చి పని చేసింది తను. ఎందుకంటే లేడీ అఘోరి అంటున్నారు కానీ లేడీ అఘోరి కాదు. తను బతకలేక తను అలా సర్జరీ చేయించుకొని ఇలా ఈ యుద్ధిలోకి దిగిందండి. తను ఇలా నేను అది అని చేయడానికి తను ఒక రాసుకుండేది కూడా విభూతి కాదని మేము అనుకుంటున్నామండి. కాబట్టి తను మీరు చట్టానికి తీసుకోమని అరెస్ట్ చేసి ప్రతిదానికి కూడా చట్టానికి ఒక చట్టం తీసుకురావాలని మేము ట్రాన్స్జెండర్స్ పూర్వకంగా అనుకుంటున్నాం. అలాగే మాకంటూ కొన్ని చట్టాలు రావాలని, మా భవిష్యత్తులో కూడా కొన్ని అనేక చట్టాలు